టీఆర్ఎస్ పార్టీ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే బాలనగర్ మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్కూల్లో కొత్తగా ఈ సమస్య వచ్చినందుకు బాగా బాధపడుతున్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో మారుమూల గ్రామాల నుండి ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులకు ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన గిట్ట మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి సంవత్సరం అవుతున్న గతంలో కేసీఆర్ ప్రభుత్వం గాడిలో పెట్టిన పరిపాలనకు ఈరోజు గాలికి వదిలేసి ఇష్టానుసారంగా అమ్మాయిల మీద అగత్యాలు కాకుండా అత్యాచారాలు, మహిళల మీద వేధింపులు ఎన్నో సంఘటనలు చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. కానీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? మేము అడుగుతా ఉన్నాం. సంవత్సరం అయింది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు మేము ప్రశ్నించలేదు, నోరు ఇప్పలేదు. ఏంటంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజలకు ప్రజాపాలన అంటారు కాబట్టి ఏదో మంచి చేస్తారని చూస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ మంచి చేయకుండా పర్వాలేదు. కానీ ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న గతంలో ఉన్న ఒక సిస్టమేటిక్గా విద్యార్థుల విషయంలో కావచ్చు, స్కూల్ విషయంలో కావచ్చు ఒక సమస్య లేకుండా గతంలో పరిపాలన జరుగుతూ ఉంది. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, ఇక్కడ మనం వ్యాధి పెట్టుకోవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ స్కూళ్ళలో చైర్మన్గా ఉన్నప్పుడు ఎటువంటి సమస్య రానియలేదు. ఈరోజు చూస్తూ ఉంటే ఎందుకు ఇట్లా వస్తుంది? మరి ఈ అమ్మాయికి ఖచ్చితంగా పూర్తి విచారణ జరపాలి. ఇక్కడ విచారణ చెప్పి న్యాయం చేయాలి. న్యాయం చేయని ఎడల ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండలంలో ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతుంది. అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పి మనవి చేసుకుంటున్నాం.